నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ముందుగా మోహన్ రెడ్డి గారు, ఏంటంటే అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అసలు మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? 2 లక్షలు పెట్టినా సరే పూర్తి కాని రాజధాని అని చెప్తున్నారు. మరోవైపు 20,000 కోట్లతో ఆచరణ సాధ్యమంటున్నారు. ఎలా సాధ్యం, ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా 2 లక్షల కోట్లు ఎట్లవుతుంది అనేది మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. మనము ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి వచ్చేసి 900 కోట్లతో కట్టించేసి అక్కడ పూర్తి చేస్తే, తెలంగాణలో 620 కోట్లతో అసెంబ్లీ భవనం కట్టించేసి సెక్రటరియట్ కట్టించి పూర్తి చేస్తే, మనం ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్కి వచ్చేటప్పటికి 1600 దాదాపు 1600 కోట్లు అనుకుంటా, 1600 పెట్టేది 1400 కోట్లు. అంటే ఇంత ఖర్చు మనం వాడు పెట్టాల్సి వస్తుందంటే, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఫ్లైఓవర్ కు 30 కోట్లతో కిలోమీటర్ చేయించినారు. ఇక్కడ ఇప్పుడు మనం అంచనా వేసింది 170 కోట్లు వేసినారు అంచనా. అంటే ఈ విధంగా పోయినప్పటికీ ఖచ్చితంగా మనం అనుకున్న ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీళ్ళు పెట్టినటువంటి 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవుతుంది. తర్వాత ఇంకొక 1,00,000 కోట్లు సేకరించాలనుకుంటున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు అయినా కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. పూర్తి కానప్పుడు అది అంటే సంవత్సరాల తరబడి పెరుగుతూ పోవడంతో పాటు దానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగే కార్యక్రమంతో పాటు రాష్ట్ర జనాభా కాకుండా, ఇప్పుడున్న వారు కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా అది అప్పులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు పెడితే అక్కడ బ్రహ్మాండమైనటువంటి 110 కిలోమీటర్లు దాదాపు హైవే రోడ్డు ఉంది. ఆ హైవే రోడ్డుకు సంబంధించి అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే జంక్షన్లు ఉన్నాయి, రైల్వేకి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరుకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్లేసులుగా గవర్నమెంట్ స్థలాలకు సంబంధించి అన్నీ ఉన్నాయి. కానీ మీరు పెట్టినటువంటి అమరావతికి సంబంధించినటువంటి స్థలాన్ని రైతులకు వాళ్ళకి ఏదో విధమైనటువంటి, ఇప్పుడు మనం ఉన్నాం కదా 99 పైసలకి ఎకరా ఇస్తున్నాము, ఎకరా ఊరికి ఇస్తున్నాము. లోకేష్ గారు ఎన్నోసార్లు మా ఇష్టం వచ్చినట్టు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అదే పరిశ్రమను మిమ్మల్ని చూసి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ముందుకు వచ్చేటప్పుడు ఆ పరిశ్రమలు ఉండే వచ్చే వాళ్ళకు ఈ భూమి ఇవ్వండి, వద్దలేదు కదా. దాన్ని డెవలప్ చేయండి, డెవలప్ చేసి రైతులకి ఇవ్వండి, రైతులు మేలు చేయండి, మేము వద్దని చెప్పలేదు కదా. సేమ్ టైంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి పెడితే మనం దాన్ని తీర్చడానికే, మనం కాదు కదా, మన తరాలు, భవిష్యత్తు తరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుండి మేమన్నట్టు 3 రాజధానులు అన్న మాట వాస్తవం. 3 రాజధానుల విషయం కూడా మీరు అప్పుడు 14 నుండి 19 వరకు చెయ్యలేకపోతే, ఇప్పుడు 7 సంవత్సరాలైంది మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు 2, అప్పుడు 5, 7 సంవత్సరాలు అయితే కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పటి నుండి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు ఈ 200లకి అప్పు చేసిన 2 ఏళ్లకి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది? మచిలీపట్నము ఆ ప్రాంతంలోనే ఉంది, గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతం ఉంది, అన్ని అక్కడే ఉన్నప్పుడు మీరు ఆడ పెడితే తప్పేది. ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉండదు కాబట్టి ఇది చేయడం బాగా ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికి మనకు రోడ్లు, ఇళ్ళు మరి సపరేట్ గా వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తక్కువగా ఖర్చు తక్కువ పెట్టి మనం రాజధాని కట్టిస్తే మనం ఇతర దేశంలో రాజధాని కన్నా మనం బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా చూపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు మనకి మిమ్మల్ని అడుగుతున్న ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 2014లో అమరావతికి మద్దతు ఇచ్చారు, 2019లో సరే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగన్. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం ఇంకా రాజధాని గురించి మాట్లాడుకునే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. నిజంగా అది చాలా, ఇప్పుడు అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసినట్టుగా అనిపించట్లేదా? మీరు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి తప్పితే ఇక్కడ చెడు అనేది ఎటువంటి పరిస్థితిలో కనిపించదు. ఆయన 3 రాజధానులు అన్నాడు కదా, 3 రాజధానులు అన్న తర్వాత దానికి ఇప్పటికిప్పుడే చేయడానికి మనకు ఎంతో కొంత బిల్డింగ్లు కడితే బ్రహ్మాండమైన సిటీ విశాఖపట్నం. ఆ విశాఖపట్నం నుండి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వచ్చే రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉండడంతో పాటు రాష్ట్రంలో మరి వైషమ్యాలు పెరగకుండా ఉంటాయి. వైషమ్యాలు పెరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా 3 రాజధానులు అనేది వాస్తవం. అందులో భాగంగా వీళ్ళు 14 నుండి 19 వరకు కేంద్రంతో అధికారంలో కలిసి పని చేసినప్పుడు కేంద్రంతో మీరు నిధులు తెచ్చి చేయలేకపోయినారు. కేంద్రం
మనం రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని మేము ఢిల్లీని తలదన్న రాజధాని కట్టిస్తామని బీజేపీ చెప్పింది కాబట్టి, బీజేపీ చెప్పిన తర్వాత కూడా చేయలేకున్నారు కాబట్టి, చేయలేనప్పుడు మనం ఎటు చేయలేని పరిస్థితి ఉన్నాము కాబట్టి, ఉన్నప్పుడు ఇబ్బంది పరిస్థితి ఎందుకు మనం ఆడ ఈడ 3 చోట్ల డెవలప్ చేసే రాష్ట్ర విభజనతో జరగకుండా ఉంటుంది, మళ్ళీ విభజన జరగకుండా ఉంటుంది, ఉన్న రాష్ట్రాన్ని డెవలప్ చేసినట్టు ఉంటుంది, అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ డెవలప్ చేసినట్టు కనపడుతుంది, మనకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా చేసిన దాన్ని మనం దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా వదిలిపెట్టే పరిస్థితి లేదు, దురదృష్టమో అదృష్టమో ఎప్పుడోసారి మీకు అవకాశం వచ్చింది రాష్ట్రంలో పరిపాలన చేయడానికి, మాకు అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు మీరింత మేమింత కలిసి దాన్ని పాడు చేసేదానికన్నా ఇప్పుడు ఇక్కడ మీరు అనుకున్న ప్రకారమే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే విపరీతమైనటువంటి పెద్ద సిటీ లాగా మనకు 110 కిలోమీటర్ల సిటీ ఎక్కడా లేదు. హైదరాబాద్ కూడా 80 కిలోమీటర్ల ఆ ప్రాంతం ఉంది, 84 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల కాడికి ఉంది. అదంతా అక్కడ దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు హైదరాబాద్. మనకుండేది అమరావతి ప్రాంతంలో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇదంతా మనం తక్కువ ఉందనే ఉద్దేశంలో భాగంగానే ఆ 50,000 ఎకరాలు కాకుండా మళ్ళీ 50,000 ఎకరాలు కావాలంటున్నాం. ఇదంతా అనవసరమైన ప్రాంతాన్ని మనం ఎంచుకునేదానికన్నా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టేందుకు ఇప్పుడు సేకరించినటువంటి 50,000 ఎకరాలను మీరు ఇచ్చేయండి, రైతులకు మేలు చేయండి. సేమ్ టైంలో ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసి విపరీతమైనటువంటి పెద్ద సిటీగా కనపడుతుంది, ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి ఒక గ్రిప్ ఉంటుంది. మీరు చెప్పినట్టే చేయండి అయ్యా, మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మీరు ఆ పేరే పెట్టమని నేను చెప్పలేదు, అది దాంట్లో అక్షరాలు తీసుకోమని చెప్పినాను, కానీ అది మీ ఇష్టం అయితే పెట్టండి, లేకపోతే పెట్టద్దు. కానీ ఇక్కడ పెడితే డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో అక్కడ పార్లమెంట్ లో తీర్మానం చేసుకున్నాము, మేము సంబరాలు జరుపుకుంటాం, రాష్ట్రం అందరూ ఏమో సంబరాలు జరుపుకునేట్టు, రాష్ట్రం అందరికీ ఇష్టం ఉన్నట్టు మీరు మచిలీపట్నం, గుంటూరు వీళ్ళని అవమానపరిచినట్టు, కేవలం అమరావతి వాళ్ళ కోసమే రాష్ట్రం అంతా సంబరాలు జరుపుకోండి అన్నట్టు చెప్పుకుంటా పోతున్నారు. అంటే మీరు అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇంత నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రజలపై భారం పడుతున్నది మీరు ప్రధానంగా అడుగుతున్నది. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు, పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకం అంటూ